దేవుని సన్నిధి మీ జీవితంలో ఉందా? దేవుని సన్నిధి మన జీవితంలో ఉన్నప్పుడు డు నాట్ అబ్యూస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి మన జీవితంలో ఉన్నప్పుడు డోంట్ టేక్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఫర్ గ్రాంటెడ్. అలవాటుకి తీసుకోవద్దు దేవుని సన్నిధి. ఈరోజు చాలామంది దేవుని సన్నిధి అలవాటు అయిపోతుంది. దేవుని సన్నిధి అన్నప్పుడు, దేవుని వాక్యం చూసినప్పుడు పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉండటానికి, ఆయన సన్నిధి వారి మధ్య ఉంచడానికి వారికి మందసపు పెట్టినిచ్చాడు. తెలుసా మందసపు పెట్టి గురించి? మందసపు పెట్టి చూసినప్పుడు ఆ మందసపు పెట్టెలో 3 ఉంటాయి. ఏంటి ఆ 3 చెప్పండి? 10 ఆజ్ఞల పలకలు, ఇంకా అహరోను చిగురించిన కొమ్మ, ఇంకా మన్నా. ఈ 3 దాంట్లో ఉంటాయి. దేవుని వాటిని చూసినప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య ఆ మందసపు ఉన్నప్పుడు అక్కడ వారికి ప్రారంభంలో దేవుని సన్నిధి, ఆ ధూపము, ఆ అగ్ని స్తంభము, ఆ మేఘ స్తంభము చూసినప్పుడు వారికి ఎంతో ఆనందం కలిగింది. కానీ సన్నిధిని అనుభవించి ఏమైంది తెలుసా? ఇశ్రాయేలుకి అలవాటు అయిపోయింది. మానవుడు బుద్ధి అంతే కదా, ప్రారంభంలో వండర్ఫుల్ అనేది అలవాటు అయిపోతుంది. మన్నా విషయంలో చూడండి, ఇది ఏంటిది మన్నా, ఎంత బాగుంది, ఎంత, దాని పేరే లేదంట. మన్నా పేరు అంటే వాట్ ఈస్ దిస్? ఆ పేరే పెట్టలేని అంత మంచి ఆహారం అని చెప్పిన వారు తర్వాత ఏమంటున్నారు? సవి సారం లేని ఈ ఆహారం ఎవరు తింటారా బాబు? యు సీ, టేకింగ్ గాడ్స్ గ్రేస్, గాడ్స్ మర్సీ, గాడ్స్ ప్రెసెన్స్ ఫర్ గ్రాంటెడ్, యూ స్టార్ట్ టు అబ్యూస్. దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏం జరిగించాడు? దయచేసి దేవుని సన్నిధిలో ఉన్న మనము, దేవుని సన్నిధిని మోసుకుని పోవాల్సిన మనము, దేవుని ఆలయంగా బ్రతకాల్సిన మనము, దేవుని ఆలయాన్ని, దేవుని సన్నిధిని అబ్యూస్ చేయొద్దు. దేవుడు నీ తోడు ఉన్నాడు కదా అని ఎట్లా పడతారు అట్లా బ్రతకద్దు. బైబిల్లో ఏలియా యాజకుడు ఉన్నాడు, దేవుని ముందు బాగానే ఉన్నాడు. తన కుమారులు వచ్చారంట. ఎలా తయారయ్యారు తెలుసా? టేకెన్ ద సర్వీస్ ఆఫ్ గాడ్ ఫర్ గ్రాంటెడ్. దేవుని ఆలయంలోకి పనులు వస్తున్న స్త్రీలతో వ్యభిచారం బై ఫోర్స్. దేవునికి చెల్లించే బలిని వారు ముందుగానే తీసుకుని, మంచి మాంసం నాకు కావాలి, అయ్యా ఉండయ్యా కొంచెం దేవుడికి బలి ఉన్నాయ్యా, దేవుడికి ఇచ్చిన తర్వాత నువ్వేమైనా చేసుకో అయ్యా, లేదు ఫస్ట్ నాకు కావాలి, కాల్చింది నాకు వద్దు, పచ్చిది నాకు కావాలి. సెల్ఫిష్ డిజైర్స్, దేవునిది దోచుకుంటాం. దేవుడు ఊరుకున్నాడు. ఎంతకాలం ఊరుకున్నాడు? శత్రువులు వచ్చారంట, ఫిలిస్తీన్లు వచ్చి చుట్టుముట్టి ఇశ్రాయేలుని చుట్టుముడితే ఇశ్రాయేలు అందరూ యుద్ధానికి వెళ్ళారంట. దేవుని సన్నిధిని అబ్యూస్ చేస్తే దేవుడు ఊరుకుంటాడా? నీ పోరాటాలు దేవుడు వస్తాడా? నువ్వు చేసే నాన్ సెన్స్ అంతా దేవుడు వచ్చి నీకు సహాయం చేస్తాడా? శత్రువుడు వచ్చారని అందరూ వెళ్ళారంట. 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయంలో చూడగలుగుతారు మీరు. 2వ వచనంలో చూస్తే ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారంట. ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చిన దానికి ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్తే 40,000 మంది చంపబడ్డారంట. ఎంతమంది చచ్చారంట? 40,000 మంది. అనుకుంటారంటే 40,000 మంది సవాలు అలా పడుంటే ఎలాగుంటుంది? అక్కడ చూసినప్పుడు 3వ వచనం చూస్తున్నాము, ఇశ్రాయేలీయులు ఎక్కడికి వచ్చారంట? హడ్ కమ్ టు ద క్యాంప్ ద ఎల్డర్స్ ఆఫ్ ద ఇజ్రాయెలైట్స్. ఇశ్రాయేలీయులు పెద్దలు అడిగారంట, ఎందుకు, వై హ్యాస్ ద లార్డ్ డిఫీటెడ్ అస్ టుడే? ఎందుకు ప్రభు మనల్ని ఓడించాడు? ఇంగ్లీష్లో అయితే అలా ఉంది, తెలుగులో ఎలా ఉంది చదువుతారు? కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిస్తీన్ల ముందర ఎందుకు ఓడించెను? ఎవరు ఓడించారంట? దేవుడు ఓడించాడని అర్థమవుతుంది. దేవుడు ఎందుకు మనల్ని ఫిలిస్తీన్ల ముందు ఓడించాడు? ఎందుకు ఓడించారు తెలియలే. ఎందుకు ఓడించారు ఏంటి? దేవుని సన్నిధిని అలవాటుగా తీసుకుని, దేవుని సన్నిధిని స్వార్థానికి వాడుకుని, దేవుని సన్నిధి అనే భయము గౌరవము లేకుండా ఇష్టం వచ్చేలాగా బ్రతుకుతే దేవుడు ఓడించుకు ఏం చేస్తాడు? నెవర్ అబ్యూస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఈ సంవత్సరం అడుగు పెడతామే మనం ఎలా ప్రార్థన చేసాం? నీ సన్నిధి నాతో రాని ఎడలా నన్ను తీసుకెళ్ళొద్దు. దేవుని సన్నిధి ఉందా మీ జీవితంలో? దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారా?
దేవుని సన్నిధిని కోరుతున్నారా? దేవుని సన్నిధి లేకుండా ఫలము లేదు, అభివృద్ధి లేదు, దీవెన లేదు. కానీ అదే సమయంలో దేవుని సన్నిధి ఉన్నప్పుడు టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అండ్ అబ్యూజింగ్ ఇట్, ఇట్స్ వెరీ డేంజరస్. దేవుని చేతుల్లో పడతాం బహు భయంకరం అంట. జాగ్రత్త. దేవుని చేతులకు సమర్పించుకున్న వారు జాగ్రత్తగా బ్రతకాలి. ఇష్టం వచ్చేలాగా దేవుని సన్నిధిని అబ్యూస్ చేస్తానికి లేదు. బైబిల్లో చూసినప్పుడు ఇక్కడ చూస్తాము, వీరు అంటారంట ఎందుకు ఇలాగా అంటే, ఈ పనికి మనలో హోప్ని ఫినెహాస్ ఏం చేశారంట, అక్కడ ఉన్న వాళ్ళు అన్నారంట, ఏమని సలహా ఇచ్చారు చూడండి, ఒకసారి చూద్దాం. 4 వచనం చూడండి. కాబట్టి జనులు షిలోహును కొందరిని పంపి అక్కడుండి కెరీబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏంటంట? దేవుని మందసాన్ని తీసుకుంటారంట్రా. దేవుడు వచ్చేస్తే అయిపోతుంది. దేవునితో సరి లేకుండా దేవుడు మనతో వచ్చేస్తే అయిపోతుందా? మనము సరి లేకుండా నువ్వు దేవుని మందసాన్ని మోసుకుపోయిన, పరిశుద్ధాత్ముని నివాస స్థలాన్ని నువ్వు మోసుకుని పోయిన పనికి రాదు. మోషే రాసిన నీ రెక్కల నీడలో మాకు క్షేమమయ్యా, నీ సన్నిధిలో నాకు క్షేమమయ్యా, ఏ తెగులు నా దగ్గరకు రాదయ్యా, నా పక్క 1000 మంది, నా కుడి పక్కన 10,000 మంది పడినను ఏ అపాయం నా దగ్గర రాదు. తీసుకుని వచ్చేయండి రా దేవుని సన్నిధిని, మందసాన్ని తీసుకుని వచ్చేయండి. ఇంకో మాటలో చెప్పాలంటే ద ఆర్క్ ఆఫ్ కవెనెంట్, ఇంగ్లీష్లో దాని పేరు. దానికి ఏంటి? నిబంధన పెట్టంట. దేవుడు నిబంధన చేశాడు కదా మన తోడు ఉంటానని, దేవుడు నిబంధన చేశాడు కదా మన పక్షాన ఉంటానని, దేవుడు వాగ్దానం చేశాడు కదా మనకి జయం ఇస్తానని, దేవుడు వాగ్దానం చేశాడు కదా నా జీవితంలో ఈ కార్యం జరిగిస్తాడని. దేవుడు వాగ్దానం చేశాడు. బట్ ఇఫ్ యూ అబ్యూస్ గాడ్, హీస్ నాట్ గోనా వర్క్ ఆన్ యువర్ బిహాఫ్. నువ్వు దేవుని సన్నిధిని అలవాటుగా చేసుకుని దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరుస్తూ, దుర్వినియోగం చేస్తూ, స్వార్థానికి ఆనాడు చూస్తూ హోప్ని ఫినెహాస్ ఎక్కడ వారి ఇష్టానుసారంగా బ్రతికి దేవుని సన్నిధిని వారు మోసుకుని వచ్చారంట. ఎక్కడ చదువుతామండి? ఏలి యొక్క 2 కుమారులైన హోఫ్నియు ఫినెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసమునొద్ద ఉండిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేల్ అందరూ భూమి ప్రతిధ్వనించేంతగా గొప్ప కేకలు వేసిరి. మందసం పెట్టి చూసిన దేవుడు వచ్చాడు అనుకున్నారు. మందసం పెట్టి వచ్చిన దేవుని సహాయం వచ్చింది అనుకున్నారు. ఇశ్రాయేలు అంటే ఫీలింగ్ ఇచ్చారంట. కానీ ఆ దినము చూస్తే అప్పటికే 40,000 మంది చచ్చారు. దాని తర్వాత ఎంతమంది చచ్చారు? 30,000 మంది. 40,000 మంది చచ్చింది చాలా. చూసి ఒక దెబ్బ తగిలినప్పుడు, దేవా తప్పయిందయ్యా, ఏమైందయ్యా చెప్పయ్యా, సరిదిద్దుకొని బెటర్. దేవుడు మా తోడు రాలేదు కాబట్టి దేవుడిని నేను తీసుకుని వెళ్ళిపోతాను, వచ్చేయండి, నా తోడు వచ్చేయాలి అంతే. బై ఫోర్స్ వచ్చేయాల్సిందే. దేవుడు రాడు. అలా వచ్చినా నీ కొరకు ఏం చేయడు. మీ జీవితంలో దేవుడు చేత కానట్టు కనబడుతున్నాడా? పాపం నీలో ఉన్నప్పుడు దేవుడు చేత కన్నట్టే కనబడతాడు. నీలో పాపము పెట్టుకుని, అవిధేయత పెట్టుకుని, అపనమ్మకం పెట్టుకుని దేవుడు నీ పక్షాన కార్యం జరిగించాలంటే అయ్యే పని కాదు. పరిశోధన చాలా ముఖ్యం. వాట్ వెంట్ రాంగ్, వై లార్డ్? బైబిల్లో చూసినప్పుడు ఎప్పుడన్నా అలాంటి కార్యం జరిగితే దేవుని ఎంక్వైరీ చేస్తారు. ఇందుకు ప్రభువా ఈ నష్టము, ఇందుకు ప్రభువా ఈ కష్టము, ఇందుకు ప్రభువా ఈ బాధ, దేవుడు తెలియజేస్తాం చూస్తాం. పశ్చాత్తాపడితే దేవుడు జయమిస్తాం చూస్తాం. వీరేంట్రా అంటే మందసం పెట్టి తీసుకెళ్ళిపోదాం, నిబంధన పెట్టి తీసుకెళ్ళిపోదాం, జయం వచ్చేస్తుందిలే. కానీ నిబంధన పెట్టి తీసుకెళ్ళి ఇంకాస్త 30,000 మంది చచ్చారంట. ఆ నిబంధన పెట్టి ఎవరి చేతుల్లోకి అప్పచెప్పబడింది? ఫిలిస్తీన్ చేతుల్లోకి. దేవుడు ఏమైనా చేతకనోడా? అక్కడ నుండి మీరు ఇంటికి వెళ్ళి కావాలంటే చదవండి. దేవుడు తన్ను తాను ఎలా బయటికి తీసుకురావాలో ఆయనకు తెలుసు. ఫిలిస్తీన్లు తురు తీసుకెళ్ళిపోయారంట. తెగులు వచ్చిందంట. వారు దేవత నివాస స్థలంలో పెట్టారంట. ఏమైంది? స్మాష్ అయింది. ఎవడొచ్చి పోరాడాడు అక్కడ? ఏ మానవుడు వచ్చి పోరాడాడు అక్కడ? ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఉన్నవారు వాళ్ళు అంటున్నారు, అయ్యా ఏంటి తెగులు, ఎందుకు ఈ కష్టము, ఎందుకు ఈ నష్టము, ఇవన్నీ ఏంటి ఇవన్నీ. ఎక్కడ ఒకసారి 5వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుతాం. కాగా జనులు ఫిలిష్తీయుల సర్దారులందరినీ పిలువనంపించి, ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మనలను మన జనులను చంపకుండునట్లుగా స్వస్థానమునకు దానిని పంపించుడు అనిరి. వాడిని పంపించేయ్యా, వాళ్ళ దేవుని మనల్ని చంపేస్తారయ్యా, మందసాన్ని కొంచెం పంపించేయ అంటే ఏమన్నారు చూడండి. 6వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతున్నప్పుడు, యెహోవా మందసము
7 నెలలు ఫిలిష్తీయుల దేశము అందుండిన తరువాత, ఎంతకాలం ఉంది? 7 నెలలు. 7 నెలలు దేవుని సన్నిధి వారి మధ్య లేదు. 7 నెలలు ఇశ్రాయేలీయుల మధ్య దేవుని సన్నిధి లేదు. దేవుడు వారి మధ్య ఉన్నానంటే వీరు తప్పిదమ్ముల్ని సరిదిద్దుకోకుండా దేవుడు తీసుకెళ్ళిపోతే జయం వస్తుంది అనుకున్నారు. 30,000 మంది చచ్చారు. అక్కడ నుండి దేవుని సన్నిధి ఎక్కడికి పోయింది? ఫిలిస్తీన్ల మధ్యలో పోయింది. దేవుడి సన్నిధి ఫిలిస్తీన్లు పోతే శత్రువు నిలవగలడా? శత్రువుని అల్లాడించేస్తే శత్రువు అంటాడు, రే దన్నం రా బాబు, ఫస్ట్ పంపించేద్దాం. ఎక్కడ 2వ వచనం చదవండి. అక్కడ ఫిలిష్తీయుల యాజకులు శకునములను చూచు వారిని పిలువనంపించి వాళ్ళని పిలిపిస్తే, యెహోవా మందసమును ఏమి చేయుదుము, ఏం చెప్తామో అని అడిగితే చూడండి వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. ఏమి చేసి స్వస్థలములకు దానిని పంపుదుమో తెలియజెప్పుము అనగా, వారు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును పంపివేయను ఉద్దేశించిన ఎడల ఊరకయే పంపక. ఊరకే పంపించకూడదురా బాబు, ఏం పెట్టి పంపించాలంటే చూడండి. ఏ విధము చేతనైనను ఆయనకు అపరాధార్థమైన అర్పణను చెల్లించి పంపవలను. అప్పుడు మీరు స్వస్థత నొంది ఆయన హస్తము మీ మీద నుండి మీ యొద్ద నుండి తీయబడక యుండునో మీరు తెలుసుకొనుందురు. ఫిలిష్తీయులు మనమును ఆయనకు చెల్లించవలసిన అపరాధమైనటువంటి అర్పణము ఏది అని వారిని అడగగా, వారు మీ అందరి మీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒకటే గనుక ఫిలిష్తీయుల సర్దారుల లెక్క చొప్పున 5 బంగారపు గడ్డలను రూపములను 5 బంగారపు పందికొక్కులను చెల్లించవలను. కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను భూమిని పాడు చేయి పందికొక్కులుగాను నిరూపింపబడిన గడ్డలను చుంచులను చేసి. అంటే ఏం చేశారంట? ఒక మాటలో చెప్పాలంటే బంగారం చేశారంట. ఎంత బంగారం? ప్రతి ఒక్కరి లెక్కలో బంగారం 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 బంగారం. దాని తర్వాత ఏం చేశారంట? 10వ వచనం చదువుదామండి. వారు అలాగ చేసి 2 పాడి ఆవులను తోలి తెచ్చి బండికి కట్టి, 2 పాడి ఆవులను తీసుకొచ్చి బండికి కట్టి వాటిని దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును బంగారు గడ్డలను పందికొక రూపములు గల ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా, మొత్తం బంగారం అంత పెట్టి మందసాన్ని పెట్టి ఊరక మందసం తీసుకురాలి. తీసుకొచ్చినప్పుడు ఊరక తెచ్చుకున్నారు, పంపించేటప్పుడు ఊరక పంపించలే. మందసంతో పాటు బంగారం అంతా పెట్టి పంపించారంట. 7 నెలలు ఉంచారంట. 7 నెలల తర్వాత ఇంకా తట్టుకోలేక బంగారం అంతా ఇచ్చి పంపించారంట. అక్కడ నుండి ఇశ్రాయేలీయుల మధ్య వచ్చిందిరా, దేవుని సన్నిధి వచ్చిందిరా బాబు అని సంతోషపడ్డారంట. కానీ సంతోషపడతాం మాత్రం కాదు, అక్కడ ఏం జరిగిందంట? మర్ర ఎవడికో తిక్క పుట్టిందంట. దేవుని సన్నిధికి అన్యుడు కొన్న భయం కూడా దేవుని ప్రజలకు ఉండట్లే. అలాగైపోతుంది. ఆ మందసం పెట్టు లోపట ఏముంటుందో తెలీదా? చెప్పలేదా? మందసం పెట్టు లోపట ఏముంటుందో తెలుసు. దేవుడు మందసం పెట్టు లోపట ఉన్నాడేమో డౌట్ వచ్చిందంట ఎవడికో తిక్కడికి. 19వ వచనం చదవండి. బెత్షెమోషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి. ఏంటంట? మందసపు పెట్టిని తెరిచి చూశారంట. ఎవరిలో? ఇశ్రాయేలీయులు నిబంధన చేయబడిన వారు నిబంధన పెట్టెలో ఏముందో చూస్తున్నారు. దేవుడు వారిని శత్రువుని చంపలే. దేవుడు శత్రువులు వాతలు పెట్టాడు. దేవుడు అంతే వాతలు పెట్టి బంగారం తీసుకున్నాడు. కానీ ఇశ్రాయేలీయులు ఏం చేశాడు? వీళ్ళకి వాతలు పెట్టలే, చంపేశాడు. జాగ్రత్త, యెహోవా చేతులు పడతాం, బహుభయంకరం. నువ్వు అనుకుంటున్నా దేవుడు నన్ను ఏం చేయలే, శత్రువుని బాగా చేస్తానులే. ఇష్టం వచ్చేలాగా బ్రతికారనుకో దేవుని కలిగిన వారు. దేవుని వాక్యంలో ఉపవాసము ప్రాముఖ్యత చూసినప్పుడు మన పాపాలు మనం ఒప్పుకుని ఆయన సన్నిధిలో తగ్గించుకుని మనం పశ్చాత్తాపడి ప్రభువా నన్ను క్షమించయ్యా అని చెప్పేదానికి సాదృశ్యం. ఈరోజు మనం దేవుని సన్నిధిని అలవాటుకు తీసుకుంటున్నామా, దేవుని సన్నిధిలో తగ్గించుకుంటున్నామా, పశ్చాత్తాపడుతున్నామా పరీక్షించుకోవాలి. ఇక్కడ వీరు చూస్తే దేవుని సన్నిధిలో దేవుని మందసంలో ఏముందో చూద్దాం అనుకున్నారంట. వారు చచ్చారంట. ఎంతమంది చచ్చారంట? ఆ జనులలో 50,070 మందిని మొత్తెను. 50,070 మంది చచ్చారంట. అంతమంది చచ్చారంట. దాని తర్వాత చెప్తున్నాడు సమూయేలుకి, అయ్యా ఇక్కడ చచ్చారయ్యా, మందసం వచ్చిందయ్యా, దయచేసి తీసుకెళ్ళండి అయ్యా. కానీ సమూయేలు చూడండి, దేవుని ద్వారా ఏర్పరచబడిన వ్యక్తి. సమూయేలు చూడండి, దేవుని భయం కలిగిన వ్యక్తి. సమూయేలు చూడండి, దేవా సహాయం చేయవా వేడుకున్న వ్యక్తి, దేవుని ముందు పరిచర్య చేసిన వ్యక్తి. సమూయేలు అంటున్నాడు, ఏమని అంటున్నాడు చూడండి. 3వ వచనం, 7వ అధ్యాయం 3వ వచనంలో చూద్దామా. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లా నేను ఏమన్నాడు? మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు
మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను అష్టరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి, ఆయన సన్నిధి మనతో ఉంది కాబట్టి మన జీవితంలో జయం ఉండాలి. దేవుడు మన మధ్య కార్యం జరిగించాలంటే ఇది చేయాలి. ఏమంటున్నాడు ఇక్కడ సమయంలో? ఈ ప్రవక్త చెప్తున్నాడు, అయ్యా మీ హృదయాన్ని దేవుని తట్టు తిప్పండి. అయ్యా మీ హృదయాలు వేరే తట్టు ఉంది. అన్ని దేవతలను పెట్టుకున్నారు. మీరు బయలుని పెట్టుకున్నారు. బయలుతో పాటు ఎవరిని పెట్టుకున్నారు? అస్తరోతుని పెట్టుకున్నారు. మీ లోక సంపాదనలను, మీ సంపాదన దేవుడు. నీకు ఎవరో దేవుడిచ్చే దీవెన కాకుండా మనుషుడిచ్చే దీవెన ఆధారపడుతున్నావు. అలా కాదు. అదే సమయంలో అస్తరోతం అంటే వ్యభిచారము, కామ దెయ్యము, అపవిత్రత. ఇవి కాదు మీరు కలిగి ఉండాల్సింది. వీటినన్నీ మీరు విడిచిపెట్టాలి. దేవునికి మొదటి స్థానం అవ్వాలి. నీది ఆ బయలుకి ఇస్తున్నావు, నీది దేవునికి ఇవ్వాలి. దేవుని సేవించు, దేవుని వెంబడించు, బయలుని అస్తరోతని విడిచిపెట్టు. ఈరోజు ప్రభు అదే అడుగుతున్నాడు. దేవుడు నీ తోడు ఉండాలంటే బయలుని అస్తరోతని విడిచిపెట్టు. ఎవరు మీ జీవితంలో బయలు అస్తరోతు? ఏమున్నాయి? దేవుని స్థానంలో ఏంటి పెట్టుకున్నాం మనం? దేవుని సన్నిధి మనతో ఉండాలంటే ఇవంటే దేవుడి సన్నిధి మనతో ఉండడండి. దేవుడు మనతో ఉండడు. నువ్వేదో దేవుణ్ణి మందసెప్ప పెట్టిన పక్షాన ఉంది, నా పక్కన ఉన్నాడంటే అయ్యేది కాదు. నేను వాగ్దానం చేయబడ్డాను, నేను నిబంధన చేయబడ్డానంటే అయ్యేది కాదు. మనం దేవునిని మాత్రమే సేవించాలంట. మీరు ఎవరిని సేవిస్తున్నారు? ఇక్కడ గమనిస్తే ఇంకా ఏమైనా చెప్తున్నా, మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. ప్రిపేర్ యువర్ హార్ట్స్ ఫర్ ద లార్డ్. దేవునికి అంగీకారంగా మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. సర్వ్ హిమ్ ఓన్లీ. ఆయనను మాత్రమే సేవించండి. అప్పుడు ఆయన మిమ్మల్ని ఎక్కడి నుండి రక్షిస్తాడు? ఫిలిస్తీన్ నుండి. ఫిలిస్తీ అంటే శత్రువు అండి, సైతాను, అపవాది. వాడి చేతుల నుండి, మన అప్రెసర్ నుండి మన రక్షిస్తాడు. ఈరోజు దేవుడు మీ జీవితంలో విడుదల అవ్వాలంటే, మీ జీవితంలో జయం ఉండాలంటే, మీ జీవితంలో కార్యం జరిగించాలంటే దేవుడిని మాత్రమే సేవించండి. దేవుని మొదటి స్థానాన్ని పెట్టండి. దేవుని స్థానాన్ని వేరేం పెట్టద్దు. దేవుడు కాకుండా వేరే ఏదైనా మొదటి స్థానాన్ని పెట్టుకుంటే తీసి పడేయండి. దేవుని వాక్యం తగినట్టుగా జీవించండి. దేవుని వాక్యం తగండి ఏది మన బ్రతుకులో ఉండడానికి వీలు లేదు. ప్లక్ ఇట్ అవుట్. నీవు చేయాలి. నీవు చేస్తే ఎక్కడ 4వ వచనం చూస్తే ఇశ్రాయేలీయులు ఏం చేశారంట? అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను అస్తరోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. అంత మాత్రం కాదు, వారు ఏం చేశారు? వారు ఉపవాసం ఉండి ఏం చేశారు? వారు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, మేము పాపం చేసాం ప్రభువా, మేము తప్పు చేసాం ప్రభువా. చూసి పశ్చాత్తాపం పడకుండా, పశ్చాత్తాపం లేకుండా దేవుని సన్నిధి మనతో రాదు. రిపెంటెన్స్ ఇస్ ఆల్వేస్ ద కీ. రిపెంటెన్స్ లేనిది దేర్ ఇస్ నో హోలీ స్పిరిట్స్ మేనిఫెస్టేషన్. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నీలో ఒకటి చేస్తాడంటే మొదట నిన్ను ఒప్పింపజేస్తాడు, నిన్ను ఆశీర్వదించాడు, నిన్ను ఒప్పింపజేస్తాడు, నిన్ను విడిపించడు, నిన్ను ఒప్పింపజేస్తాడు. నువ్వు ఒప్పుకుంటే మాత్రమే నీలో దీవెన. ఇక్కడ చూస్తే 8వ వచనంలో చూస్తే, మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనకు ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు యొద్ద మనవి చేసిరి. ఇంగ్లీష్ లో ఇంకా క్లియర్ గా ఉంది. డు నాట్ సీజ్ టు క్రై అవుట్. ఆయన సన్నిధిలో ఏడుస్తాం ఆపద్దు. ఎందుకని? దట్ హీ మే సేవ్ us ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ ద ఫిలిస్తైన్స్. ఆ అపవాది చేతుల నుండి మనం విడిపించబడాలని ఏడవాలంట. కన్నీటి ప్రార్థన ఉందా అండి? ఎంతకాలం అయింది కన్నీటితో ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో? కన్నీటితో ఒప్పుకోలు, కన్నీటితో ప్రభువా. కన్నీటి ప్రార్థన అనేటప్పుడు కన్విక్షన్, హృదయం కదలాలి. దేవా, నా పరిస్థితి తప్పు, నా పాపము, నా దోషము, నన్ను క్షమించు ప్రభా. నేను చేసిన తప్పు. రియల్ కన్విక్షన్ లేకపోతే దేవుడు కరుణించడు. రియల్ కన్విక్షన్ లేకపోతే దేవుడు విడిపించడు. రియల్ కన్విక్షన్ లేకపోతే దేవుడు కార్యం జరిగించాడండి. ఎప్పుడైతే వీరు కన్నీటితో ప్రార్థన చేస్తా ఉన్నాడంట, శత్రువు వచ్చాడంట. సమూయేలు అక్కడ బలి ఇచ్చాడంట. వారందరూ కన్నీటితో ప్రార్థన చేస్తున్నారంట. సమూయేలు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడంట. హీ క్రైడ్ అవుట్ టు ద లార్డ్. కానీ ఆ టైంలో ఫిలిస్తీయుడు, వీళ్ళందరూ ఒకే చోట చేరారా బాబు, అందరిని ఒకేసారి దాడి చేద్దాం, సైతాన్ని వదలడం, మరలా వస్తూనే ఉంటాడు. యేసు ప్రభునే కొంతకాలానికి వదిలేడంట. హీ లుక్డ్ అవుట్ ఫర్ అ బెటర్ ఆపర్చునిటీ అండ్ అనదర్ ఆపర్చునిటీ.
అపవాది మనల్ని దాడి చేస్తానికి పోరాడుతూనే ఉంటాడు. నీవు దేవుని సన్నిధి కలిగి ఉండకపోతే నీ జీవితంలో జయం లేదు. ఎప్పుడైతే సమయంలో దేవుని సన్నిధిలో బలి ఇచ్చి ప్రార్థన చేస్తున్నాడో ఫిలిస్తీన్లు వచ్చారంట. ఫిలిస్తీన్లు వస్తే దేవుడు ఏం చేశాడంట? యెహోవా ఆ దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములను ఉరిమించి ఏం చేశాడంట? ఉరుములను ఉరిమించాడంట. మెండుగా ఉరుములు ఉరిమించి అంత మాత్రం కాదు, ఏం చేశాడంట? వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలుల చేత ఓడిపోయిరి. నీ పక్షాన దేవుడు పని చేయాలంటే నీవు తగ్గించుకోవాలి. అంతవరకే ఫిలిస్తీన్లు తరిమారు. అప్పటికి 40,000 మందిని చంపారు. దాని తర్వాత 30,000 మందిని చంపారు. కానీ ఇక్కడ చూసినప్పుడు ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపపడి దేవుని పాదాలు పట్టుకున్నారో ఆయన సన్నిధి చాలు. వీరు ఇంకా బలి ఇస్తూ పశ్చాత్తాపపడుతూ దేవుని దగ్గర తగ్గించుకుని ప్రార్థన చేస్తూ ఉంటా ఫిలిస్తీయుడు తారుమారైపోయాడంట. ఫిలిస్తీన్లు తరిమారంట. అక్కడ చూస్తాం ఇశ్రాయేలీయులు వారిని తరిమి కొట్టాడంట. అక్కడ సమయంలో రాయిని తీసి ఏమని పెడుతున్నాడు? సమయంలో ఒక రాయిని తీసి మిస్పాకును షేకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెను అని చెప్పి దానికి ఎబినేజరు అని పేరు పెట్టెను. ఈరోజు మీకు ఒకే మాటతో ముగిస్తున్నానండి. దేవుని సన్నిధిలో అంటే నీకు క్షేమం, కానీ దేవుని సన్నిధిని అజాగ్రత్తగా వాడద్దు. స్వార్థానికి నువ్వు అనుకున్నట్టుగా వాడద్దు. దేవుడు నీ తోడు ఉండాలంటే నీవు దేవునికి అంగీకారంగా బ్రతకాలి. ఈరోజు మనం ఎంతమంది చెప్పగలుగుతామండి దేవుడు నాలో ఉన్నాడు? చెప్పగలుగుతారా? ఆయన సన్నిధి నాతో ఉంది చెప్పగలుగుతారా? ఆయన సన్నిధిలో జీవించి వారు ఉన్నామా? ఆయన సన్నిధిని కోరుచున్నామా? లేకపోతే స్వార్థానికి మాత్రం ప్రభువా నాకు ఏదైనా ఇచ్చే నేను వెళ్ళిపోతాను అన్నట్టు వస్తున్నామా? ఎంతమంది నిజంగా దేవుని సన్నిధిని వెతుకుతున్నారు? తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిని వెతుకుతూ, దేవా నువ్వు నా తోడు ఉండాలయ్యా, నీ సన్నిధి నాకు కావాలి ప్రభా. దేవుని మాట ఇవ్వండి. నీ సన్నిధి వెతుకుతూ జీవిస్తానయ్యా, నీ సన్నిధి కోరుతూ బ్రతుకుతానయ్యా. నీ సన్నిధానంలో నాకు నిత్య సంతోషం, నిత్య సుఖం ఉంది ప్రభా. అవునండి, దేవుని సన్నిధిలో మనకు నిజమైన సమాధానం, నిజమైన సంతోషం, నిత్య సుఖం ఆయన సన్నిధిలోనే. దేవుడు లేకుండా, ఆయన సన్నిధి లేకుండా మనం చేయగలిగింది ఏమీ లేదు. అడుగుతాం, దేవా నీ సన్నిధి నాతో రావాలయ్యా, నీ సన్నిధి నాకు కావాలయ్యా, నీ సన్నిధిలో నేను బ్రతుకుతానయ్యా, నీ సన్నిధిలో నేను జీవిస్తాను ప్రభా. నా తోడును ఉండయ్యా, నన్ను క్షమించు, నా తప్పిదములు క్షమించు. పరిశుద్ధాత్మ దేవా నువ్వు నాలో ఉండాలయ్యా, పరిశుద్ధాత్మ దేవా నువ్వు నాలో ఉండాలయ్యా, నా తోడు ఉండాలయ్యా. పరిశుద్ధాత్మ దేవా నాలో నువ్వు నివసించాలయ్యా. నీకు విరోధమైన కార్యాలను క్షమించు, నీకు విరోధమైన మాటలు క్షమించు. నువ్వు లేకుండా నేను ఏది చేయలేనయ్యా, నువ్వు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేనయ్యా. నాకు నీ సన్నిధి కావాలి, నీ తోడు కావాలి, నీ ఆదరణ కావాలి, నీ బలము కావాలి. నీ రెక్కల నీడలో నేను ఉండాలయ్యా. దేవుని సన్నిధి నీలో లేకుండా నీవు ఏమి చేసినా వర్ధిల్లవండి. దేవుడు నీలో లేకుండా నువ్వు ఏది చేసినా వర్ధిల్లవు. దేవునితో మనం సమాధాన పడి, దేవుని ముందు మనం తగ్గించుకొని ఆయన సన్నిధిని వేడుకోదామా? అడుగుదామండి, ప్రభుని వేడుకోదామండి. దేవా నీ సమాధానంతో నన్ను నింపయ్యా, నీ శక్తితో నన్ను నింపయ్యా, నీ నెమ్మదితో నన్ను నింప ప్రభా, నీ ఆదరణతో నన్ను నడిపించు ప్రభా. కృప కనికరము కలిగిన దేవా, ఇదిగోనే ఇక్కడున్న ప్రతి ఒక్కరిని చూడయ్యా, ప్రతి ఒక్కరి జీవితంలో నీవే కార్యం జరిగించు, నీ సమాధానాన్ని అనుగ్రహించు, నీ సన్నిధి దయచేయ, నీ సన్నిధి కాంతి మాకు దయచే ప్రభా. నీ రెక్కల నీడల్లోనే మాకు క్షేమమయ్యా, మాకు ధైర్యమయ్యా, మాకు నిశ్చయత నీ సన్నిధిలోనే అయ్యా. ఇక్కడ ఉన్న మమ్మల్ని ఎవరిని విడిచిపెట్టద్దయ్యా, ఎవరిని విడిచిపెట్టద్దయ్యా. నీకు శత్రువులుగా మేము ఎవరిని మారకూడదు ప్రభా. నీ దగ్గరకు వచ్చి ఎవరు నాశనం అవ్వకూడదు ప్రభా. నీ సన్నిధిలోకి వచ్చి ఎవరు పాడవకూడదు ప్రభా. నువ్వు మమ్మల్ని రక్షిస్తానికి మమ్మల్ని కోరుకున్నావయ్యా, మమ్మల్ని నాశనము చేస్తానికి కాదయ్యా, మమ్మల్ని పాడు చేస్తానికి కాదయ్యా, మమ్మల్ని శత్రు చేతులకు అప్పచెప్తానికి కాదు ప్రభా. దిక్కుమాలిన బ్రతుకు ఇక్కడ ఎవరితో ఉండకూడదు ప్రభా. పనికి వాళ్ళ జీవితంగా ఇక్కడ ఎవరితో ఉండకూడదు ప్రభా. పాడైపోయిన జీవితాలు ఇక్కడ ఉండకూడదు ప్రభా. ప్రతి జీవితాన్ని మార్చమని వేడుకుంటాను ప్రభా. ప్రతి జీవితంలో నీ రెక్కల చాటున, నీ నీడలో, నీ సమాధానంలో, నీ ధైర్యంలో జీవించే జీవితం దయచేయ.
ప్రభు ఆదుకోయ్యా, మమ్మల్ని ఆదుకోయ్యా. నువ్వు మా పక్షాన ఉంటే మాకేం భయమయ్యా, నువ్వు మా పక్షాన ఉంటే మా దిగులేంటయ్యా, నువ్వు మా పక్షాన ఉంటే మా జీవితంలో పిరికితనము పారిపోవాల్సిందేముందయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి జీవితానికి కావాల్సిన దృష్టి దయచేయి, నిరీక్షణ దయచేయి, శక్తి దయచేయి. పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని నింపయ్యా, ఇక్కడున్న మమ్మల్ని అందరినీ నింపయ్యా. నూతన అభిషేకం మా మీదకి దయచే ప్రభా. Even when we are weak, we are still anointed. మాకు అర్థం కాని పరిస్థితుల్లో కూడా we are still anointed. There is still an anointing that leads us, that empowers us. కానీ నీ అనాయింటింగ్ నేను అబ్యూస్ చేయకూడదయ్యా, నీ సన్నిధిని అబ్యూస్ చేయకూడదయ్యా. దైవ భయం మా అందరి జీవితంలో దయచి సమాధానకర్త అయిన దేవా, నువ్వు మాలో ఉండయ్యా. చీకటిని పారదోలయ్యా. ఇక్కడ బంధించబడిన స్థితిలో ఎవరు ఉంటారని వీల్లేదయ్యా. ఇప్పుడు నీ ఆత్మ అభిషేకం ద్వారా నీ అగ్నితో ప్రతి చీకటిని పారదోలమని వేడుకుంటాడు ప్రభా. నీ వాగ్దానాలు ఎత్తిపడతావు, నీ వాగ్దానాలు నెరవేర్చు. నీ వాక్కు జీవం కలిగినది. నీ వాక్ మేము ప్రకటిస్తా, నీ ఆత్మ కార్యం జరుగుతుంది కదా ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కావాల్సిన శక్తి, బలం, నెమ్మది, ధైర్యం ఇచ్చి నీ సమాధానంతో మమ్మల్ని నడిపించమని ఉన్న ప్రతి ఒక్కరికి ప్రార్థన చేస్తున్నాను. ఏ భారంతో ఇక్కడ వచ్చున్నారో, ఎటువంటి వేదనతో ఇక్కడ వచ్చున్నారో, ఎటువంటి కట్టబడిన స్థితిలో ఇక్కడ వచ్చున్నారో, ఎటువంటి చేతకాని పరిస్థితులు ఇక్కడ వచ్చున్నారో, కుటుంబంలో సమాధానం కొరకు వెతుకుతూ, కుటుంబాలు కట్టబడాలని వెతుకుతూ, బిడ్డల జీవితాలు బాగుపడాలని వెతుకుతూ, నా జీవితంలో నూతన కార్యం జరగాలని వేడుకుంటూ, పాడైపోయిన జీవితాల్లో తిరిగి నూతన ప్రారంభం వేడుకుంటూ, దేవ ఎవరెవరైతే నేను ఏదేదైతే వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చున్నారో పరిశుద్ధాత్మ దేవ ప్రతి ఒక్కరిని పట్టుకోయ్యా, ప్రతి ఒక్కరిని ముట్టయ్యా. ప్రతి ప్రార్థనకి జవాబు ఇచ్చి దయచేయి ప్రభా. ఎవరు జవాబు లేకుండా ఇక్కడ నుండి వెళ్ళకూడదు. పరిశుద్ధాత్మ దేవ ఇప్పుడే ప్రతి ఒక్కరిని దర్శించమని వేడుకుంటాము. Touch every life, Lord. Touch every body, Lord. Restore every life, Lord. ముట్టయ్యా, ముట్టు ప్రభా. బలపరిచయ్యా, విడిపించయ్యా, నూతన పరిచయ్యా, బాగు చేయయ్యా. నీ ఆత్మ కార్యము జరుగుడుగాక. రేపటి గురించిన చింత మాకక్కర్లే. యూ హోల్డ్ ద ఫ్యూచర్. మా అడుగుల్ని స్థిరపరిచే దేవుడు నీవే. కాలము సమయం యెహోవా వశం అన్నవయ్యా. యూ విల్ ఆర్కెస్ట్రేట్ ఆల్ ఫర్ గుడ్. మా జీవితంలో కావాల్సిన నమ్మకత్వం, మా జీవితంలో కావాల్సిన తగ్గింపు, మా జీవితంలో కావాల్సిన యథార్థత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ ఆలయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆలయం విషయంలో ప్రార్థన చేస్తున్నాం. నీ చిత్తం మేము మా అందరి జీవితంలో జరిగించమని, ఆలయం విషయంలో జరిగించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.